అక్క నమస్తే అక్క. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన ఎటువంటి పనులు ఎలా చేస్తున్నారు? అండి ఫస్ట్లో ఎవరో చేయట్లేదు అన్నారు. బరాబర్ ఆయన చేస్తున్నాడు. ఒకటొకటి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషి. చాలా విధాలుగా మన లడ్డు గురించి మాట్లాడాడు. దాని గురించి అది జరిగినందుకు తన మానేసి అంటే తన ఫుడ్ మానేసేసి కాళ్ళతో జోడు లేకుండా నడిచి చాలా విధంగా ఫైట్ చేశాడు ఆయన. అంటే తన ధర్మం బతికించడానికి నరేంద్ర మోడీ గారు అయితే ఎట్లా ఉందో ఈయన కూడా అట్లాగే. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిందంటే చాలా గ్రేట్. కూటమి మొత్తం అందరూ కలిపి వచ్చారంటే చాలా గ్రేట్. ఒక విషయం చెప్పాలంటే అన్నయ్య, ఒక విషయం అడుగుతా అన్న. కాశీలో కాదు ప్రయాగ్రాజ్ అన్న. అక్కడ నాకు హెల్త్ బాగాలే 120 కిలోమీటర్లు నడుచుకుంటే ఇలా బాగోపోతే నాకు ఫుల్ ఫేవరు. మా అన్న కూడా అడిగితే చెల్లి హాస్పిటల్కి వెళ్ళి నేను మనీ పంపించినా అని అడిగాడు మా అన్నయ్య. వద్దులే అన్నయ్య, నీవు చాలాసార్లు నాకు హెల్ప్ చేస్తున్నావు, వద్దులే అన్నయ్య అన్న. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అది మన ఆంధ్ర వాళ్ళు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అక్కడ ఆంధ్ర లేడీస్ వస్తారు చాలా మంది, వాళ్ళు మాత్రం ముందు తీసుకెళ్ళి వాళ్ళని చూపించండి అన్నారు. చాలా గొప్పగా వైద్యం చేశారు. మర్యాద అయితే చాలా మర్యాద ఇచ్చారు. అక్కడ కుంభమేళలో ఎవ్రీథింగ్ మొత్తం సూపర్ ఉంది. ఫుడ్ విషయంలో కానీ నేను ఒక రెంట్కి కానీ ఫుడ్కి కానీ ఎవ్రీథింగ్ ఏది కట్టలే. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నైట్ పగలు లేకుండా 141 రోజు కదా, 141 రోజు కదా అని కుంభమేళ 141 రోజు కూడా ఫుల్గా ఒంటరికి వెళ్ళిన ఫీలింగే లేదు. 24 గంటల పోలీసులు, ఫుడ్ మళ్ళీ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం. నేను ఒక్కదాన్ని వెళ్తే సంథింగ్ రూమ్లు ఇవ్వలేకపోతే నేను ఏం చేయాలి అడిగితే 40 days అన్ని రోజులు. అవును, నేనైతే 13 రోజులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? చెప్తాను ఉండండి. వెళ్ళాక పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే. అది ఏ చేసినా ఎవరు చేసినా మనం బాగోవాలని, జనాలు మామూలు కార్యకర్తలు మామూలు అంటే జనాభా బాగోవాలని. చాలా బాగుంది ఆయన, కానీ వస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ అయితే వేశారు, కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీని గురించి ఏమంటారు? ఏంటి పదవుల్లో ఉంటాం అంటాం కామనే కదా. వేరే వాళ్ళ మీద బురద జమ్మడం మామూలే. అది దాన్ని పట్టించుకోక్కర్లేదు. రేపు పొద్దున్న వాళ్ళకే తెలుస్తుంది ఏంటనేది ఎలాగనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారో, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిందే కదా ఇదంతా కూడా. తెలియదు ఏముంది. పవన్ కళ్యాణ్ వచ్చారు, ముందు ఆయన కూడా చూపిస్తారు. ఆయన ఏంటంటే నిర్భయంగా కుల మతాలు భేదంగా ఎవరు కుల మతాలు అనేది పెట్టుకోడు. ఆయన అంతా మనవాళ్ళు, మన దేశం బాగోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మన చంద్రబాబు నాయుడు అయినా అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదన్నా చేయగలం. ఇక్కడ ఏంటంటే కుళ్ళి వాడు వస్తున్నాడు వీడు వస్తున్నాడు కుళ్ళి. ఆ కుళ్ళి మాత్రం మన దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. అందరూ కలిసి కట్టుకుంటే ఉన్నతమైన స్థానం మన భారతదేశం అవుతుంది. కానీ అలా ఉండదు. ఇప్పుడు ఇక్కడ చదువుకుని ఐటీ మొత్తం అంతా ఇతర దేశాలు ఎందుకుంటున్నారు? ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకుని ఉన్నారు, బోల్డ్ టాలెంట్ పర్సన్ ఉన్నారు. ఇతర దేశం ఎందుకు వెళ్తున్నారు? మనం కలిసి ఉండట్లే. వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, మొత్తం కలిపి ఫైట్ చేయండి. ఎందుకు రాదు? మాలాంటి ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు నేను ఒంటరి మహిళను, 2 పిల్లలతో బతుకుతున్నా. నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడో శవాలైతే వెళ్తున్నారు. ఎక్కడ ఇతర దేశం వెళ్ళవలసిన అవసరం ఏంటి? అందరూ కలిపి ఉంటే మొత్తం ఎక్కడ దిగుతుంది. మొత్తం ఐటీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడికి వచ్చేటట్టు ఉండాలి, ఇతర దేశం వాళ్ళు మన దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి. అలాంటి ప్రభుత్వం తీసుకురావాలని మన పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఏంటంటే మన బీజేపీ ఏంటి వాళ్ళందరూ ఫైట్ చేస్తారు దానికోసం. అంటే ఈ దేశాలన్నింటిలో నెంబర్ 1 స్థానం తీసుకురావాలని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. దాని గురించి మా లేడీస్ కూడా మేము ఆయన తరపు ఉంటాం, మా బగరు దాని తరపే ఉంటాం. మరి పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఎందుకని విమర్శలు చేస్తున్నారు? అంటే ఈయన కేవలం ఏదో అధికారంలోకి రావచ్చని వచ్చారు తప్ప వీళ్ళు అన్న మాటలు ఏవి నెరవేర్చలేదని కూడా అంటున్నారు. మరి రోడ్డు వేయించలేదా? ఎక్కడో మార్వాల ప్రాంతంలో, కొండ ప్రాంతంలో అక్కడ సింహాలు కూడా వెళ్ళవంట, మావోలిస్టులు ఉంటారంట. లాస్ట్ గా ఆయన దగ్గర ఉన్న మా అరకులో మరి అవన్నీ ఎలా వేయించారు? ఇవన్నీ చేస్తారు కదా ఒకటి. ఎవరమ్మా ఎక్కువ చేసేసింది? అక్కలేని బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, రోడ్డు సెట్ చేయమని ఫస్ట్. ఆ గొత్తుకులు అవన్నీ ఒకప్పుడు యాక్సిడెంట్లో ఒక చీకట్లో సేమ్ కూడా ఇలాంటి ప్రదేశం అంట. అలాంటి ప్రదేశం ఎలా వచ్చింది? ఇప్పుడు అక్కడ వాళ్ళు బతుకుతున్నట్టుగా తింటున్నట్టుగా. అది ఇప్పుడు చూస్తే వైసీపీ నాయకులు చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఏదేదో చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజల మీదకైతే ఎటువంటి ప్రజలకన్నా హామీలు ఏవి నెరవేర్చలేదు అంటున్నారు కదా. దీని గురించి ఏమంటారు? అంటే ఒకటొకటి చేస్తున్నారండి, చేయకుండా ఉండట్లేదు కదా. చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఇప్పుడు అప్పులో ఉంది, చాలా మట్టుకు అప్పులు. ఒకటండి, చాలా క్రీములు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రీములు పెట్టిన మాలని మనుషులు సోమరిపోతులు చేశారు. అర్థమవుతుంది. అప్పుడు ఆ నష్టం అంతా ఎలా పోడ్చాలి? అది
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇంకా ఇలా డిప్యూటీ సీఎం పదవికి అంకితం అనుకోవచ్చు. ఏదో అవ్వచ్చు. నాగబాబు గారికి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ హోదా అయితే అందించారు. దీని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా ఏది మంచి చేశాడు అనేది, ఆయన కంటే మనకేం తెలుస్తుంది. మరి అందరూ కుటుంబ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ముందు వద్దన్నారు, కానీ ఇప్పుడు కావాలని కుటుంబ రాజకీయాలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులన్నీ అందిస్తున్నారని కూడా చాలా మంది అంటారు. దీని గురించి ఏమంటారు? అలా కుటుంబం చూసి కూర్చుంటే చంద్రబాబు గారితో చేయాలి కలపరు కదా ఆయన. మొత్తం వైసీపీ నాయకులు కుటుంబ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని కూడా రాజకీయాలు చేసి తప్పేటి. వైఎస్ఆర్ చనిపోయారు కదా, ఆయన సీఎం గా చేశారు. వాళ్ళ వైఫ్ విజయమ్మ గారు ఆమె ఎమ్మెల్యేగా చేశారు. మళ్ళీ షర్మిల కూడా పోటీ చేసింది, మనం మీ అందరూ తెలుసు, కడప నుండి. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యారు. మరి వివేకానంద రెడ్డి ఆయన ఎమ్మెల్సీ చేసి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. మరి దాన్ని పాలన అంటారు, తప్పలేదు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ అంటే అందరూ చెయ్యొచ్చు, అందులో ఏం తప్పలేదు. మనం అప్పట్లో తీసుకుంటే నెహ్రూ, గాంధీ, అలాగే తర్వాత రాజీవ్ గాంధీ, మళ్ళీ ప్రియాంక గాంధీ, అందరూ చేస్తున్నారు కదా. అంటే మరి వాళ్ళు చేసినప్పుడు తప్పులేదు. ఇప్పుడు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారండి. ఇలా చెట్టున్న కాయలు కదా రాయలు తగులుతాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎలాగైనా ఈ కూటమి ఉంది కదా, బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, ముగ్గురిని విడగొట్టాలి. విడగొడితేనే మనకి మనుగడ ఉంటుందని వాళ్ళు భ్రమలో ఉన్నారు. అందుకు టార్గెట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. మీ ఇందాక అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడని. అవును, కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు మనం ప్రయాగరాజులో అయితే తెలుగులో కూడా బోర్డులు పెట్టారు. తెలుగులో బోర్డు కాదు, ఎక్కడ చూసినా కానీ మన భారతీయ జెండా రెపరెపరెపలు ఆడుతున్న వీడియో చూడండి, ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో పిఎం గా ఉన్నారంటే వీళ్ళు సపోర్ట్ పెట్టే కదా. సో సనాతన ధర్మం ఉంది కాబట్టి, సనాతన ధర్మం ఈజ్ వాల్యుబుల్ కాబట్టి 66 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు త్రివేణి సంఘంలో, గంగా, యమున, సరస్వతి నదిలో. సో సనాతన ధర్మం అనేది ఉన్నది. దాన్ని బ్రతికించడానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అండ్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తారు, కష్టపడతారు. అలాగే ఎమ్మెల్సీ ఇచ్చారు నాగబాబు గారికి, చాలా సంతోషం. ఎమ్మెల్సీ మినిస్ట్రీ కూడా ఇస్తారు. గతంలో నాగబాబు గారు విషయానికి వస్తే ఆయన బాలకృష్ణ ఎవరన్నది కూడా తెలియదు అన్నట్టు ఇప్పుడు నాగబాబు గారు అయితే అన్నారు. మరి దీని వల్ల టీడీపీ నాయకులు చాలా మందికి నచ్చట్లేదు అంటారు. ఇది ఎంతవరకు గతంలో ఒకరికొకరు తిట్టుకుంటారు, ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. ఇది కూడా అట్లాంటిదే. కాకపోతే నాగబాబు గారు కూడా మంచి మేధావి కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత ఏదైనా ఒక మంచి మినిస్ట్రీ పోస్ట్ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉన్నారు. సో పాపం ఆయన యాక్చువల్ అనకాపల్లి ఎంపీ అవ్వాల్సింది, ఆయన ఆ సీట్ని త్యాగం చేశారు అప్పుడు. లేకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఆయన కూర్చోవలసింది అనమాట. ఢిల్లీలో ఆయన కూర్చుంటే కంపల్సరీగా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పదవి కూడా వచ్చేది ఆయనకి, మినిస్టర్, యూనియన్ మినిస్టర్. సో అవన్నీ కూడా ఆయన త్యాగం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన్ని కూడా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాము. సో వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, నాగబాబు, అలాగే ఎన్టీఆర్ పెద్ద కూతురు పురంధరేశ్వరి, వీళ్ళంతా కలిసి ఆంధ్రాన్ని ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ చేస్తారని నేనైతే మాత్రం అన్న. నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఏమంటారు? రెడ్ బుక్ నిజంగా ఉన్నదా? రెడ్ బుక్ దేనికి రాసుకున్నారంట? వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, కుట్రలు చేసిన వాళ్ళ కోసం రాసుకున్నారు రెడ్ బుక్. కానీ రెడ్ బుక్ కేవలం రివెంజ్ కోసమే ఇప్పుడు పోచన్ గారు పుట్టగిస్తున్నారు అంతే, వాళ్ళ మధ్య ఘర్షణ పెట్టడానికి. గతంలో వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు ఒక పేరు నాకు చెప్పండి. కొన్ని సపోజ్ ఆయన వంశీ పేరు తీసుకుందాం, వల్లభనేని వంశీ. ఆయన గతంలో తిట్టారు కదా చంద్రబాబు నాయుడు భార్యకి. లోకేష్ అసలు చంద్రబాబు నాయుడుకే పుట్టలేదు, వేరే వాళ్ళకు ఇంకా మాధవ్ రెడ్డి అని ఒక ఆయనకి పుట్టారని. చాలా దుర్మార్గం కదండి అట్లా. ఆయన కూడా ఒక తల్లి కంటేనే కదా పుట్టాడు. అట్లా మాట్లాడొచ్చా? తర్వాత టీడీపీ కార్యాలయాన్ని 100 మంది గుండాలు తీసుకెళ్లి మొత్తం ధ్వంసం చేస్తాడు, అద్దాలు బద్దలు కొత్త బిల్డింగ్ ని. సో మళ్ళీ ఇంకా చాలా ఆయన చేశాడు అనమాట, నేరాలు ఘోరాలు చేయడం బట్టి ఆయన లోపలేశారు. థ్యాంక్ యూ అన్న.